రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిడ్నీ రాకెట్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన యమున సూరిబాబు భార్య కాదని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. యమున భర్త బాలకృష్ణ చనిపోవడంతో విశాఖలోని ఓ పత్రికలో పనిచేస్తోందని, సూరిబాబు ఎవరో తమకు తెలియదని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరం లేదని, అలాగే డబ్బు కొరత అసలే లేదన్నారు. ఇక యమునను పిక్నిక్ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకొచ్చారని వాపోయారు. ఇక ఈ నెల 6న అరకు పిక్నిక్ వెళ్లాలని మాయమాటలు చెప్పి యమునను మదనపల్లి తీసుకొచ్చినట్లు తల్లిదండ్రులు సూరమ్మ, నరసింగరాజు వెల్లడించారు. ఇక తమ కూతురు కిడ్నీలు కోసి అమ్మేసి ప్రాణాలను హరించారని తెలిపారు. కిడ్నీ రాకెట్ బ్రోకర్లు కాకర్ల సత్య, పెళ్లి పద్మ, వెంకటేశ్వర్లు ఇక మరికొందరు పథకం ప్రకారం బాధితురాలిని SBI కాలనీలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. ఆదివారం ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించడంతో చనిపోయినట్లు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి అసలు దోషులను పట్టుకోవాలని కోరారు. రాడు వెళ్ళిపోవడం జరిగింది. అదే నెక్స్ట్ ఉన్నాడు మా అమ్మాయి అందరూ నాతో పనిచేసిన అమ్మాయి అందరూ అదే సార్ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత నేను తెల్లవారు 5:30కి 4:30కి మా ఇంటికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మీ పాప పవన్ దగ్గర చచ్చిపోయింది, తిరుపతిలో చచ్చిపోయింది అన్నారు సార్. తిరుపతిలో చచ్చిపోతే మాకు పాప అడిగింది. అడిగే చచ్చిపోవడం వస్తే లేదు మీ పాప కిడ్నీ తీసుకోవడానికి వచ్చింది, కిడ్నీ ఇచ్చింది అని సార్. కిడ్నీ ఎవరికి ఇచ్చింది అన్నారు. వేరే వాళ్ళకి కిడ్నీ ఇచ్చారు. అమ్మాయి తీసుకుని వచ్చి ఆ కిడ్నీ సక్సెస్ అయింది. ఎవరు